దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. హాయ్ మేడం. హలో మా. సో ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ని చూసుకున్నట్లయితే పేరెంట్స్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తే వాళ్ళని మోల్డ్ చేసుకోగలరు మేడం? ఓకే, అయితే ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నా కష్టం నా పిల్లలు పడకూడదు అన్న ఒక స్టాండర్డ్ డైలాగ్ చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం మనం. మా టైంలో మమ్మల్ని అట్లా వదిలేసేవాళ్ళు అనమాట. అంటే మా పిల్లలు కష్టపడకూడదు అన్న కాన్సెప్ట్ ఎక్కడ లేదు. నార్మల్గా ఇప్పుడు అంతస్తులు ఇవన్నీ కాదు. ఇక్కడ ఎంత డబ్బు ఉంది, ఎంత లగ్జరీ ఉంది, ఎంత కంఫర్ట్ ఉందని కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన పిల్లలకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి అనే రూల్ లేదు ఇక్కడ. ఓకే, అయితే ఈ మధ్య కాన్సెప్ట్ అట్లా అయిపోయింది అనమాట. నేను చిన్నప్పుడు కష్టపడ్డాను, నా పిల్లలు అట్లా కష్టపడకూడదు, నా పిల్లలకి కారు ఉండాలి, నా పిల్లలకి ఒక లగ్జరీ ఉండాలి, నా పిల్లలు అడిగిందల్లా కొనిచ్చేసి అక్కడ వాళ్ళ ముందు ఇచ్చేయాలి, వాళ్ళు దేనికోసం బాధపడకూడదు అన్న ఒక బిగ్గెస్ట్ కాన్సెప్ట్. ఎంత లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకున్నా వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలని మంచి స్థాయిలో ఉంచడానికి చూస్తున్నారు. ఓకే, మంచి స్థాయి కాదు, మంచి కంఫర్ట్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. ఓకే, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఎంతన్నా కానివ్వండి, నెలకి ఒక 10,000 సంపాదించుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చేతిలో ఐఫోన్ ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి. సో ఇట్లా అని ఏం చేస్తున్నామంటే ఈ జనరేషన్కి వాళ్ళలో ఉన్న టాలెంట్ని, కష్టపడే సత్తాని మనం జీరో చేసి పడేస్తున్నాం పేరెంట్స్ అందరం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన కరెక్షన్ మన పేరెంట్స్లోనే ఉందన్నమాట. అయ్యో పాపం పిల్లోడు కాదు, వాళ్ళు ఏవైతే చెయ్యాలో అవి చెయ్యనివ్వండి. వాళ్ళ పనులు దగ్గర నుంచి వాళ్ళు చేసుకునే పనులు అవి చేసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు మనం చేసేది ఇంకొకటి ఏంటంటే 80% టైమ్స్ పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలనే ఒక కుతూహలం అందరికీ, పేరెంట్స్కి పర్ఫెక్షన్ అనమాట. పర్ఫెక్ట్గా ఉండాలి పిల్లలు ఏం చేసినా. ఎందుకంటే బయట వాళ్ళ కోసం కాదు, ఆ పర్ఫెక్షన్ వాళ్ళ కోసం కాదు, బయట నలుగురికి చూపించుకోవడానికి మా అబ్బాయి ఇంత పర్ఫెక్ట్ ఉన్నాడు, మా అమ్మాయి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని కాన్స్టెంట్ కరెక్షన్ మోడ్లోనే ఉంటున్నాం. ఇట్లా మాట్లాడకు, వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే న్యాచురల్గా రావాలి. ఇంటికి ఎవరైనా వస్తే హలో అండి నమస్తే అని చెప్పడం న్యాచురల్గా రావాలి. మన ఇంటికి గెస్ట్లు వస్తుంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని పిలిచేసి 10 నిమిషాలు అలా బ్రెయిన్ వాష్, వాళ్ళు వస్తే వీళ్ళతోటి ఇట్లా మాట్లాడు, వాళ్ళతోటి అట్లా మాట్లాడు. సో ఇవన్నీ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వచ్చే బిహేవియర్ని మనం ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంట్లో పేరెంట్స్ బిహేవియర్ని బేస్ చేసుకునే పిల్లలు నేర్చుకుంటారు. 2 సంవత్సరాల పిల్లోడు అప్పటి నుంచి పేరెంట్స్ ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది. మనం అనుకుంటాం 2 ఇయర్సే కదా పర్వాలేదు, ఆ పిల్లోడు ముందు మనం కొట్టుకొని తిట్టుకొని అబ్యూస్ చేసుకొని మనం వాడే భాషలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ అవుతాయి పిల్లలకి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ మధ్య ఎందుకు ఎక్కువ హైపర్ యాక్టివ్ పిల్లలు, ADHD ఉన్న పిల్లలు ఎక్కువ ఎందుకు అయిపోతున్నారు? బికాస్ ఇవన్నీ చూసి మనం ఏదో అదొక డిజార్డర్ అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం. అవన్నీ డిజార్డర్ కాదు. బేసిక్గా పేరెంట్స్ పిల్లలు పుట్టినప్పటి నుంచి కంఫర్ట్స్ ఇవ్వాలి అన్న ఆలోచన కంటే కూడా వాళ్ళని నార్మల్ అందరు పిల్లల్లాగా, అంటే ఒకప్పుడు 70s, 80s, 90s పిల్లల్ని ఎట్లా అయితే పెంచామో అట్లా పెంచితే సరిపోతుంది నన్ను అడిగితే. సో బేసిక్ రూల్స్ ఏమి ఉండాలంటారు మేడం పిల్లలకి? ఫస్ట్ మనం నేర్పించాల్సింది టైం మేనేజ్మెంట్. ఓకే, ఫస్ట్ టైం మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నానంటే ఒక డిసిప్లిన్. నేను ఈ టైంకి లెగిస్తే ఈ టైంకి నేను ఈ టైం టు ఈ టైం ఈ పని చేసుకోవాలి, ఈ టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి రావాలి. టైం మేనేజ్మెంట్ ఇస్ కీ అనమాట. దాని తర్వాత రెండోది పిల్లలకి ఆహారం విషయాలలో ఓకే, నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది పెట్టకు అది పెట్టకు, ఇవన్నీ కాకుండా ఏది పెడితే అది తినండి అని. ఎందుకంటే ఇక్కడ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. థర్డ్ థింగ్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ కంఫర్ట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన, అంటే టూ మచ్. చాలామంది ఏంటంటే నా కొడుకు బెంజ్లో తిరగాలి, BMWలో తిరగాలి, నిద్రపోతే మంచం ఇంత కంఫర్టబుల్గా ఉండాలి, తన రూమ్లో పిల్లల రూమ్లో టీవీ ఉండాలి, గేమ్స్ ఉండాలి, ప్లే స్టేషన్స్ ఉండాలి. ఇవన్నీ కాదు, బేసిక్ ఫెసిలిటీస్ పిల్లలకి ఇస్తే వాళ్ళు కొంచెంలో కొంచెం అడిగిందల్లా ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కష్టం తెలియదు. సో ఎక్కడో ఒక దగ్గర ఒక నో చెప్పడం, పేరెంట్స్ ఎప్పుడైతే నేను ఇవ్వను అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. నేను ఇవ్వను అంటే పిచ్చి పిచ్చిగా చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ పిల్లల ముందు వాడడానికి లేదు ఇక్కడ.
మనం ఏదైతే వర్డ్స్ వాడతామో, మనం ఏదైతే యూజేజ్ వర్డ్స్, పేరెంట్స్ ఏం చేస్తారు, ఇది నాకు చాలా స్ట్రెస్గా ఉంది, నాకు చాలా యాంగ్జైటీగా ఉంది, ఇవన్నీ డిప్రెషన్, ఐఎమ్ గోయింగ్ త్రూ డిప్రెషన్, ఇట్లాంటివన్నీ వాడితే పిల్లలకి ఏంటంటే వాటి మీద ఓకే ఇవన్నీ ఏంటంటే అంటున్నారు, మేము కూడా ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ స్ట్రెస్డ్, ఈ వర్డ్స్ అన్నీ పిల్లలు ఈ మధ్య మొదలు పెడుతున్నారు. ఆ మొదలు పెట్టగానే మనం పేరెంట్స్ ఏం చేస్తామంటే ఇమీడియట్గా రియాక్షన్, అయ్యో నా పిల్లోడు ఏమైపోతున్నాడు అనేసి వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి మనము సరెండర్ అయిపోవడం తప్పిస్తే మనం ఎక్కడ స్ట్రిక్ట్గా, ఈ మధ్య ఏ పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండగలుగుతున్నారు, ఉన్నారు కొంతమంది అట్లా స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉన్నారు, అంటే వాళ్ళు అతి టూ మచ్ అనమాట, వాళ్ళు ఎక్స్ట్రీమ్స్ అనమాట. అయితే పేరెంటింగ్ చేసేటప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్తూ, ఎక్కడ ఏ పిల్లలకి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటేనే పిల్లల్ని మనం సరిగ్గా పెంచగలుగుతాం. సో ఇంతకు ముందు చూసుకుంటే పేరెంట్స్ అసలు బెల్ట్ తీసుకొట్టారు, అసలు ఒక మాట నోట్లో నుంచి వస్తే బెల్ట్ ఫస్ట్ చేతిలో ఉండేది, అట్ల కాడ బెల్ట్, ఎన్ని దెబ్బలు తగిలాయి అలా మా మమ్మీ చేతిలో. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అసలు కొట్టడం పక్కన పెడితే అసలు కనీసం తిట్టడానికి కూడా అవ్వట్లేదు కదా. ఈ మధ్య కల్చర్ మారిపోతుంది, మనం ఎక్కడెక్కడో తీసి అడాప్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ టైంలో తిట్టాలి అంటే తిట్టాలి, ఒక దెబ్బ పడితే నో ప్రాబ్లం, పిల్లల్ని కొట్టకూడదు అనే కాన్సెప్ట్, ఒక దెబ్బ పడితేనే వాళ్ళు సెట్ అవుతారంటే ఓకే, నా కాన్సెప్ట్ అట్లానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం అందరం అదే దాంట్లో పెరిగాం, పిల్లల్ని కొట్టకూడదు, స్కూల్లో కూడా అలాగే ఉన్నది ఈ మధ్య, పిల్లల్ని కొట్టరు తిట్టరు. పేరెంట్స్ వెళ్ళి చెప్తున్నారు మా అబ్బాయిని ఏమనకండి చదువుతాడులే అలా వదిలేద్దాం, అలా పేరెంట్స్ వెళ్ళి చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ మధ్య వచ్చిన రూల్స్ లో కూడా పిల్లల్ని పనిష్ చేయకూడదు అని రూల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి మరి ఎక్కడ భయం ఉంటుంది, స్కూల్లో అలాగే లైట్, ఇంట్లో కూడా అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక భయం ఉండాలి, వాళ్ళకి తెలవాలి ఏది మంచి ఏది చెడు అన్నది తెలుస్తూ పిల్లలకి చెప్తే సరిపోతుంది. సో పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే చాలా మంచి టిప్స్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదండి, మేడం చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి పేరెంట్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం, అంతవరకు సెలవు.